నాడి బాగానే పనిచేస్తుంది, ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఎవరికి తీసిన దిష్టినో దాటుంటారు. ఆ నిమ్మకాయ తల కింద పెట్టి ఈ మందు వేయండి, తగ్గిపోతుంది. వెళ్ళొస్తాను. నాకిప్పుడు అర్థమైంది. ఆ పిల్ల మన వాడిని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాయేయడానికి ఏదైనా దూరాలోచనలో ఉండేమోనని. మీ అబ్బాయి పడవ నడిపేవాడు కూతురుతో తిరగటం మేము కళ్ళారా చూసాము. అబ్బో భగవంతుడా, మా బావని చల్లగా చూడు తండ్రి. తన క్షేమమే నా క్షేమం. బావా, శివ, ఏంటి నాన్నగారు? నేను విన్నదంతా నిజమేనా? వీళ్ళు మీకేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించడానికి అంతస్తు ఉండాలి కదా. నువ్వు చెప్పు శివ. నాన్నగారు, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను పేదదే కావచ్చు, కానీ ప్రేమించడంలోనూ ప్రేమ పంచడంలోనూ పేదది కాదు. వింటున్నారుగా ఎలా మాట్లాడుతున్నాడు. మరి ఇంట్లో మీ మామయ్య కూతురు నందిని చిన్న వయసు నుంచి బావా బావా అంటూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్నే చేసుకోవాలని కలలు కంటోంది కదయ్యా. అది కాదు నాన్నగారు. చూడు శివ, నేనింతవరకు దేనికి నీకు అడ్డు చెప్పింది లేదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు నా మాట విని తీరాలి. చూడండి, మీరు ఇంటికి సర్వాధికారులు. ఎవరే తప్పు చేసినా వాళ్ళని శిక్షించే అధికారం మీకుంది. కానీ నా బిడ్డ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి. శివ సంతోషమే నా సంతోషం. ఏ కారణం చేతైనా వీడి మనసు నొచ్చుకున్నా, వీడి కళ్ళు చెమ్మగిలినా నేను సహించలేను. గుణవంతురాలైతే చాలు. నా బిడ్డ ఎవరిని ఇష్టపడతాడో ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. అన్నపూర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? మీ సొంత అన్నయ్య కూతురు మన నందిని కాదని ఎవరో కులం గోత్రం తెలియదని కోడలు చేసుకుంటావా? నాన్నగారు, నందిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. చూడండి, నందిని నా సొంత అన్నయ్య కూతురే కావచ్చు. వీడికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనండి. నాగలక్ష్మి నా ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. శివ, మావయ్య, నా మనసులో బావున్నాడు, కానీ బావ మనసులో నేను లేను. ఆశపడ్డం తప్పు కాదు, అదృష్టం కూడా ఉండాలిగా. ఆశ నాది, అదృష్టం నాగలక్ష్మిది. నువ్వు నా పెళ్లికొచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి, లేదంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. లగ్నం భుజనం దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే లక్ష్మ్యా సావధాన సుమోత సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశో భువనత్రయే నివసో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాపం కరుణాయ కరుణయామాసాక్రమం చేయో కౌసల్యాని జగర్పదం భవతే జన్మన్యదాన. భయపడకండి, మిమ్మల్ని ఏం చేయదు. ఈ తల్లి మా ఇంటి దేవత, నాకు దేవత. ఏం చేయదని ఆవిడ తెలుసు, పావుకు తెలియదే. అమ్మ నాకమ్మ,
నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను తల్లి. ముహూర్తం దాటకుండా సమయానికి వచ్చావు. కూర్చోండి. అమ్మా నాకమ్మా, మమ్మల్ని ఆశీర్వదించమ్మా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నాని శుభగే త్వం జీవయతాం శతం. ఇక్కడ కూర్చో. ఓకే. మహేశ పాప వినాశి చేదారిందయ్యా, ఆకలికి తాళలేమో ఆదుకోయా. అయ్యో ఆకలికి తాళలేమో ఆదుకోయా. ఏమిటరా ఇది? అవును, రోజు సుందరమే వేషం వేసుకుంటాడు, ఇవాళ అందరూ కలిసి ఈ వేషం వేశారు. ఏమిటి విషయం? ఇది ఉత్తుత్తి వేషం కాదత్తా, ఇక మాకు ఇదే పర్మనెంట్. అమ్మా ఇప్పుడు ముష్టెత్తుకోవాల్సినంత కర్మ మీకేం పట్టింది? లేకపోతే మరేంటి, నా కూతుర్ని పెళ్లి చేసుకుని మా ఇంటి కల్లుడుగా వచ్చాయి ఈ హస్తంతో నీకే ఇస్తామని మీరు అనలేదంటే. మిమ్మల్ని నేను ముష్టెత్తుకొనిస్తానా? నేనొక్కసారి మాటంటే మాటే. ఈ ఆస్తంతా మీకే. అన్నయ్య పెళ్లి దగ్గరుండి చేయించవే. ఇవాళ శోభనం కూడా ఏర్పాటు చేసావుగా. ఓహో, వాడికి పిల్లలు పుడతారని మీకు భయం. వాడికి పిల్లలు పుట్టరు. వాడు నా కన్న కొడుకు కాడు. వాడికి 2 ఏళ్ల వయసులో వాడి తల్లి చనిపోయింది. వాడి ఆలనా పాలనా చూడ్డానికి వాళ్ళ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు 3 కూతుర్లే పుట్టారు. మగపిల్లవాడు పుట్టలేదు. ఇంత ఆస్తికి నా సవతి కొడుకు వారసుడు కాకూడదు అని ఆలోచించాను. శివా, గురువుగారికి నమస్కారం చేయి బాబు. నేను నీకే నమస్కారం చేస్తాను. నా తండ్రి. అర్థమైందిగా. ఇప్పుడు వాడి ఒళ్ళంతా విషపూరితమైంది. వాడితో సంసారం చేసిన వాళ్ళెవ్వరూ బతకరు. అందుకే నా మేనకోడలు నందినిని వాడికిచ్చి పెళ్లి చేయలేదు. ఈ మొదటి రాత్రే నాగలక్ష్మికి ఆఖరి రాత్రి. అబ్బా, ఆ సిగ్గు చూడవే. ప్రేమించేటప్పుడు లేని సిగ్గు పడకదిలోకి వెళ్ళేటప్పుడు ఎందుకో. నందిని, నువ్వెక్కడికమ్మా? పిచ్చి పిల్ల. త్వరలోనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. పద.